హాస్టల్స్, డైలీ వేజ్ వర్కర్స్ సమ్మె 5వ రోజుకు చేరుకుంది. ఈ క్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలోని కార్మికుల సమ్మె శిబిరాన్ని మాజీ ఎమ్మెల్యే నాగేశ్వరరావు సందర్శించారు. కార్మికులు మాజీ ఎమ్మెల్యే ఎదుట వాళ్ల సమస్యలు వెళ్లబుచ్చుకున్నారు. ఎన్నో ఏళ్లుగా డైలీ వేజ్ కార్మికులుగా పనిచేస్తున్న తమను పట్టించుకునే నాదుడే కరువయ్యాడని ఏకరువు పెట్టుకున్నారు. సీనియారిటీ ఆధారంగా డైలీ వేజ్ వర్కర్స్ గా పనిచేస్తున్న వారిని పర్మినెంట్ చేయాలని, మరణించిన వారి స్థానంలో కుటుంబ సభ్యులకు పనిని కల్పించాలని డిమాండ్ చేశారు. కాస్త 11,700 రూపాయలు తగ్గిపోవడం జరిగింది. దాన్ని మార్చి నెలలో నుండి మేము ఎమ్మెల్యే గారికి కానీ, మన ట్రైబల్ మినిస్టర్ గారు కానీ, బట్టి విక్రమార్క గారు కానీ వీరందరికీ సమ్మె నోటీసులు ఇచ్చుకుంటూ వచ్చినాం. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇప్పుడు 2 సంవత్సరాల గురించి మాకు జీతాలు 6 నెలలకి 5 నెలలకి ఒకసారి ఇస్తున్నారు. అని ఏ నెలకి ఎంత పడేది మాకు అర్థం కావట్లేదు. ఇంతకుముందు ప్రభుత్వం ఉండేటప్పుడు మా కరెక్ట్ జీతాలు మా అకౌంట్లో పడేవి. కానీ ఇప్పుడు అలాగా రావట్లేదు మాకు. ఎందుకు మరి వచ్చిన జీతంలోనే ఇక సగం కట్ చేసి ఇస్తామని అంటున్నారు. మాకు సుమారుగా 15,000 తగ్గిపోతున్నాయి. మాకు ఈ 11,000 మాకు ఎటు సరిపోవు. జీతం పెంచాలి కానీ జీతం తగ్గించే ప్రభుత్వం నేను ఎక్కడ చూడలేదు. నేను చేయటం 33 సంవత్సరాలు అవుతుంది. నేను ఇప్పుడు వారికి ఎప్పుడు చూడలేదు ఇలాంటి ఇబ్బంది. దమ్మపేట మండలం మా దినసరి ఉద్యోగులు అయితే డైలీ వేజ్ వర్కర్స్ గత 30 సంవత్సరాలుగా పనిచేస్తున్నాము. అయినా మాకు ముందు ధర్నాలు చేసాం. అయినా 86 రోజులు చేసినాం. అప్పుడు కూడా మా ఈ సమస్య పరిష్కారం కాలేదు. ఇప్పుడు మాకు ఏంటంటే మాకు వచ్చే జీతమే నెలకి టైం స్కేల్ ఇవ్వమని చెప్పేసి మేము